ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద పేజెస్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అనే క్వశ్చన్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ బిజినెస్ అనలిటిక్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ పేజెస్ ఉండటం అనేది జరుగుతుంది. ఒక్కో పేజీలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఈ బిజినెస్ అనలిటిక్స్ లో ఉన్నటువంటి 3 పేజెస్ ఏంటంటే, ఒకటి డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ పేజ్, మూడోది ప్రెడిక్టివ్ అనలిటిక్స్ పేజ్, మూడోది పర్స్పెక్టివ్ అనలిటిక్స్. మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ అనలిటిక్స్ ఉండటం అనేది జరుగుతుంది. దీంట్లో మొదట డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ గురించి మాట్లాడదాం. బిజినెస్ అనలిటిక్స్ పేజెస్ లో ఇది ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది టైప్, ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది టైప్. బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటిది టుడేస్ ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి అనలిటిక్స్ ఏంటంటే మనకి డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. మేజర్ ఆఫ్ ది అనలిస్టులు ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ని ఉపయోగించి డేటా అనలైజింగ్ అనేటువంటిది చేయటం అనేది జరుగుతుంది. అయితే ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ లో డేటా అనాలిసిస్ అనేటువంటి దాన్ని దేని మీద బేస్ అయ్యి తీసుకుంటామంటే, మనం ఏ బిజినెస్ సంబంధించి డేటా అనలైజేషన్ అనేటువంటిది చేయాలని అనుకుంటున్నామో ఆ బిజినెస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ సంబంధించినటువంటి బిజినెస్ యొక్క లైఫ్ సైకిల్స్ ని మీద ఆధారపడి ఈ డేటా డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనేటువంటిది చేయటం అనేది జరుగుతుంది. అంటే ప్రీవియస్ బిజినెస్ సైకిల్స్ మీద ఆధారపడి ఈ అనలిటిక్స్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రీవియస్ బిజినెస్ లైఫ్ సైకిల్ యొక్క బిహేవియర్ ఆధారంగా చేసుకుని మనం ఈ డేటా అనలైజింగ్ అనేది ఎగ్జిస్టింగ్ డేటా ఏదవుతుందో ఎగ్జిస్టింగ్ డేటా అనలైజింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ అందు గురించి ఇక్కడ ఏం చేస్తాడు, ఈ బిజినెస్ అనలిటిక్స్ లో జరిగేటటువంటి ప్రాసెస్ లో మనకి హిస్టారికల్ డేటా ఏదవుతుందో ఆ హిస్టారికల్ డేటాని అనలైజ్ చేయటం అనేటువంటిది ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ లో జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీనివల్ల హిస్టారికల్ డేటా ఏదవుతుందో తీసుకుని ఆ హిస్టారికల్ డేటాని విశ్లేషణ చేయటం ద్వారా మనకి ప్రజెంట్ బిజినెస్ సిస్టమ్ ఏదవుతూ ఉందో ఈ బిజినెస్ సిస్టమ్ అనేటువంటిది ప్రజెంట్ లైఫ్ సైకిల్, ఇప్పుడు జరిగేటటువంటి లైఫ్ సైకిల్స్ లో అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ అనాలిసిస్ అనేటువంటిది ఈజ్ ఏ క్రిటికల్ పార్ట్ ఆఫ్ కరెంట్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్. ఇక్కడ మనం ఈ అనాలిసిస్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ ఏదవుతూ ఉందో ఆ రిపోర్ట్ ప్రజెంట్ మేనేజ్మెంట్ కి ఏదవుతుందో ఆ ప్రజెంట్ మేనేజ్మెంట్ కి మనం సబ్మిట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. టుడే with all the available computing resources available to us, this can be done not only fast performance. అయితే ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనేటువంటి చేసేటప్పుడు ప్రీవియస్ గా ఉన్నటువంటి హిస్టారికల్ డేటా తీసుకుంటుంతో పాటు ప్రెజెంట్లీ అవైలబుల్స్ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రెజెంట్లీ అవైలబిలిటీ ఉన్నటువంటి రిసోర్సెస్ ఆధారంగా కూడా మనకి ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనేటువంటిది జరుగుతుంది. ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ద్వారా వచ్చినటువంటి డేటా ఏదవుతుందో ఆ డేటా అంతటినీ కూడా డాష్ బోర్డ్ రూపంలో కానీ
రేపటి రిపోర్ట్స్ రూపంలో కానీ మనం ప్రజెంట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొదటి టైప్ ఆఫ్ అనాలిసిస్, డిస్క్రిప్టివ్ అనాలిసిస్. అంటే ఇంతకీ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ సింపుల్గా ఏంటంటే ఇది మొదటి టైప్ ఆఫ్ అనాలిసిస్. బిజినెస్ అనాలిటిక్స్ లో ఈ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అనేది మనం ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ప్రీవియస్ బిజినెస్ సైకిల్ యొక్క డేటాని తీసుకుని ప్రజెంట్ సిస్టమ్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్ సిస్టమ్ యొక్క బిహేవియర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి డేటాను ఆధారంగా చేసుకుని అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అనలైజ్ చేసిన తర్వాత దీంట్లో ఉపయోగించుకునేటువంటి డేటా హిస్టారికల్ డేటా అనే దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ హిస్టారికల్ డేటాను ఉపయోగించి మనం అనలైజ్ చేసేటటువంటి ఈ టైప్ ఆఫ్ అనలైజేషన్ ద్వారా ప్రజెంట్ బిజినెస్ సిస్టమ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అనేటువంటిది, ప్రజెంట్ బిజినెస్ సైకిల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీని ద్వారా ఈ అనలిటిక్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ మేనేజ్మెంట్, ప్రజెంట్ మేనేజ్మెంట్ ఏదవుతుందో ప్రజెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి దానికి సబ్మిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ డేటా అనలిటిక్స్ అనేటువంటి చేసేటప్పుడు మనం ఈ పాస్ట్ సంబంధించినటువంటి డేటాతో పాటు ప్రెజెంట్లీ మనకి అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్లీ అందుబాటులో ఉన్న రిసోర్సెస్ ఆధారంగా కూడా ఈ అనలిటిక్స్ అనేటువంటి చేయడం అనేది జరుగుతుంది. ఈ అనలిటిక్స్ ద్వారా వచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని డాష్బోర్డ్ రూపంలో కానీ రిపోర్ట్స్ రూపంలో కానీ ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రెండో టైప్ ఆఫ్ అనాలిసిస్ ఏంటంటే ప్రిడిక్టివ్ అనాలిటిక్స్. ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ లో ఇక్కడ ప్రెజెంట్లీ ఎగ్జిస్ట్ అయినటువంటి డేటా ఏదైతే ఉందో ఈ ప్రెజెంట్లీ ఎగ్జిస్ట్ అయినటువంటిది డేటా అనేటువంటి దాన్ని నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి కొన్ని ప్యాటర్న్స్ కానీ లేదా ప్రిడిక్ట్ ఫ్యూచర్స్ అవుట్కమ్స్ కానీ లేకపోతే ప్రెజెంట్లీ ఉన్నటువంటి ట్రెండ్స్ కానీ మనం అనలైజ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రెజెంట్ డేటాను ఉపయోగిస్తాం. ప్రీవియస్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ లో అయినట్టయితే హిస్టారికల్ డేటాను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో అయినట్టయితే ప్రెజెంట్ ఉన్నటువంటి డేటా ఏదవుతుందో ప్రెజెంట్ ఉన్న డేటా నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని ద్వారా కొన్ని ప్యాటర్న్స్ కానీ కొన్ని ప్రిడిక్టెడ్ ఫ్యూచర్ అవుట్కమ్ కానీ కొన్ని ట్రెండ్స్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనేటువంటిది ప్రెజెంట్ డేటాని అనలైజ్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో ఇదే జరుగుతుంది అనేటువంటిది చెప్పలేము. ఈ డేటాను ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఫ్యూచర్ లో ఇదే జరుగుతుంది అనేది చెప్పడం కుదరదు. ఫ్యూచర్ లో ఇది జరగడానికి అవకాశం ఉంటుంది అని మాత్రమే ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ ద్వారా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ యూజెస్ హిస్టారికల్ డేటా ప్రిడిక్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్. అయితే ఇక్కడ ప్రెజెంట్ డేటాతో పాటు మనకి ప్రెడిక్టివ్ అనాలిసిస్ లో ఈ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందని చెప్పాలంటున్నాం కదా. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే ప్రెజెంట్ లో ఉన్నటువంటి డేటా ఏదవుతుందో ప్రెజెంట్ లో ఉన్న డేటాను ఆధారంగానే ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది చెప్పడం కుదరదు. అందు గురించి ఈ ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి మనం ముందుగానే చెప్పేటప్పుడు ఈ ప్రెజెంట్ డేటాతో పాటు ప్రీవియస్ గా అంటే హిస్టారికల్ డేటా ఏదవుతుందో హిస్టారికల్ డేటాను కూడా మనకి ఉపయోగించుకుంటాం అనేది జరిగింది. ఉపయోగించుకొని ఈ అనాలిసిస్ అనేటువంటిది జరుగుతుంది. ఈ అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ ని మనం ఉపయోగించి ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అనేటువంటిది చేయటం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ లో ఉపయోగించేటటువంటి టెక్నిక్స్ ఏంటంటే స్టాటిస్టికల్ మోడలింగ్ అనేటువంటిది, రెండోది ఏంటంటే మిషన్ లెర్నింగ్ అనేటువంటిది. రెండు రకాలైనటువంటి టెక్నిక్స్ ని మనం స్టాటిస్టికల్ మోడలింగ్ అనేది, రెండోది మెషిన్ లెర్నింగ్ అనేటువంటి దాన్ని రెండు రకాలైనటువంటి టెక్నిక్స్ ని ఉపయోగించి ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనేటువంటిది చేయడం అనేది జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఈ స్టాటిస్టికల్ మోడలింగ్ అంటే తెలుసు ఉన్నటువంటి డేటాని స్టాటిస్టిక్స్
టేబుల్స్ రూపంలో మనం అరేంజ్ చేసినట్టయితే దాన్ని స్టాటిస్టికల్ మోడల్ అంటూ అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో మీకు తెలియదు కాబట్టి నేను మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో దాని గురించి చెప్తాను. ఈ 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉపయోగించే ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే దీన్ని సింపుల్గా ఎంఎల్ అని కూడా అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. మిషన్ లెర్నింగ్ అనేటువంటిది వన్స్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కృత్రిమ మేధస్సుని మనం ఏమంటాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈ మిషన్ లెర్నింగ్ అనేటువంటి దాని గురించి కూడా అన్ని టెక్నిక్ ను కూడా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ అనేటువంటి టెక్నిక్ ని మనం ఉపయోగించుకునేటప్పుడు మనం ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏవవుతున్నాయో ఈ ఫ్యూచర్ అవుట్కమ్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఈ ఫ్యూచర్ అవుట్కమ్స్ అనేటువంటిది యాక్యురేట్ గా మనం ప్రెడిక్టింగ్ అనేది కానీ చేయాలి అన్నట్టయితే ఈ మిషన్ లెర్నింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది కానీ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ మిషన్ లెర్నింగ్ ద్వారా మన ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యూచర్ అవుట్కమ్స్ అనేది ప్రెడిక్ట్ చేసినప్పుడు ఎక్స్ప్లిసిటివ్ గా ఏ ప్రోగ్రామ్స్ మనకి అవసరం ఉండటం అనేది జరగదు. అందుకోసం ఈ మిషన్ లెర్నింగ్ లో ఉపయోగించేటటువంటి అల్గోరిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అల్గోరిథమ్స్ అన్ని కూడా హిస్టారికల్ డేటా అనేటువంటిది ఇన్పుట్ గా తీసుకుని మనకి ఈ మన న్యూ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే న్యూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేసేటటువంటి ఒక టెక్నాలజీ ఏదవుతుందో ఆ టెక్నాలజీని మనం మెషిన్ లెర్నింగ్ అంటూ అనేది జరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. ఇది హిస్టారికల్ డేటాని తీసుకుంది. హిస్టారికల్ డేటాని తీసుకుని మన ఫ్యూచర్ అవుట్కమ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటున్నది అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వడానికి ఈ మిషన్ లెర్నింగ్ అనేటువంటి టెక్నిక్ ఉపయోగించడం అన్నది. దీన్ని ప్రత్యేకించి ఎక్స్టర్నల్ గా ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉండవలసినటువంటి అవసరం లేకుండానే మనకి ఇది ఫ్యూచర్ అవుట్కమ్స్ అనేటువంటిది ఇస్తుంది మిషన్ లెర్నింగ్ లో. అందు గురించి ఈ ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ అనేటువంటి టైప్ ని మనం ఉపయోగించుకునేటప్పుడు మనం ఇక్కడ స్టాటిస్టికల్ మోడల్ తో పాటు మిషన్ లెర్నింగ్ అనేటువంటి టెక్నిక్ ను కూడా మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ గురించి ఇంకా మాట్లాడేది ఏంటంటే మనం ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ లో మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ అనేటువంటి అనలిటిక్స్ అనేది చేసేటప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి ప్యాటర్న్స్ కానీ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్యాటర్న్స్ ను ఉపయోగించుకొని మనం చేసేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ సంబంధించినటువంటి రిస్క్లు ఏమన్నా కనుక వస్తాయా అనేటువంటి దాన్ని మనం డిటెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. అంటే మనం చేసేటటువంటి బిజినెస్ సంబంధించి ఫ్యూచర్ లో కనుక ఏమైనా రిస్కులు రావడానికి కనుక అవకాశం కనుక ఉన్నట్టయితే అటువంటి రిస్కులు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అనేటువంటిది పద్ధతిని మనం ఉపయోగించుకుంటాం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. ఈజీగా కాదా మనీని కూడా మనం టైం కూడా సేవ్ అవుతుంది. మనీ ఎర్నింగ్ కూడా మనకి సేవ్ అవటం అనేది. ఎందుకంటే ఫ్యూచర్ లో వచ్చే రిస్క్ ముందే ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఆ ఫ్యూచర్ యొక్క రిస్క్ రాకుండా మనం ఇవి చేసే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో జాగ్రత్తలు అనేటువంటి తీసుకుంటాం కాబట్టి మనకి మనీ ఎర్నింగ్ అనేటువంటిది సేవ్ అవటం అనేది జరుగుతుంది. సాధారణంగా ఇటువంటి టైప్ ఆఫ్ అనలిటిక్స్ ని ఎవరు యూజ్ చేస్తారంటే రిటైలర్ బిజినెస్ చేసేటటువంటి బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఇది ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ టైప్ ని ఉపయోగించుకుంటాం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ రిటైలర్స్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ రిటైలర్స్ సాధారణంగా ఇన్వెంటరీ అనేటువంటిది తయారు చేయవలసి వస్తుంది. ఈ ఇన్వెంటరీ తయారు చేయడానికి ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ ద్వారా వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ చేయడానికి కూడా
ముందు చెప్పినట్టు ఏది మిషన్ లెర్నింగ్ ఒకటి స్టాటికల్ మోడలింగ్ అనేటువంటిది ఉపయోగించడం పాటు కొన్ని అనదర్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇది వరకు స్టాటిస్టికల్ మోడలింగ్ అని చెప్పాను. ఆ మిషన్ లెర్నింగ్ అనేటువంటిది చెప్పాను. ఈ మిషన్ లెర్నింగ్ తో పాటు ఇంకో టైప్ ఆఫ్ టెక్నాలజీని కూడా ఈ టైప్ ఆఫ్ అనలిటిక్స్ చేసేటప్పుడు ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేంటంటే డేటా మైనింగ్. ఈ డేటా మైనింగ్ అనేటువంటి టెక్నిక్ ని కూడా మనం ఉపయోగించి ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ అనేటువంటి చేయొచ్చు. ఇక్కడ డేటా మైనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, డేటా మైనింగ్ మీన్స్ తవ్వకం. మైనింగ్ అంటే త్రవ్వడం అన్నట్టు. డేటాని తవ్వి వెలికి తీసి మనం డేటాను ఉపయోగించుకోవడం అనేది డేటా మైనింగ్ అంటాం. ఈ డేటా మైనింగ్ అనేటువంటి టెక్నిక్ ని కూడా ఈ డిస్క్రిప్టివ్ ఇది ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ ని చేసే పద్ధతులు మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడో టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఏంటంటే ప్రిస్పెక్టివ్ అనలిటిక్స్. ఇది ప్రిస్పెక్టివ్ అనలిటిక్స్ అనేది ఫైనల్ పేజ్. ఇది ఫైనల్ పేజ్ అనలిటిక్స్ లోకి వస్తుంది. ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్ లో ఇది ఫైనల్ పేజ్ అనలిటిక్స్ అన్నది జరుగుతుంది. ఫైనల్ పేజ్ అనలిటిక్స్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనేటువంటిది చేయటం కోసం మనం దేంతో సంయోగం అవుతుందంటే, ఈ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ దేంతో సింథసైజ్ అవుతుందంటే బిగ్ డేటా తోటి సింథసైజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ బిగ్ డేటా అంటే ఏంటంటే, ఈ బిగ్ డేటా అనేది ఒక సపరేట్ కంప్యూటర్ సైన్స్ లో ఒక సపరేట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. ఈ బిగ్ డేటా అనేటువంటిది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను మనం ఎలా ఉపయోగించుకోవాలి, లేదా బిగ్ డేటాలో ఉన్నటువంటి కొంత పోర్షన్ ఆఫ్ ది డేటాని ఏ విధంగా తీసుకోవాలి, ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బిగ్ డేటా అనేటువంటి సబ్జెక్ట్ లో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈ ప్రిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ బిగ్ డేటా అనేటువంటిది మనం కలిసి ఉపయోగించుకొని ఈ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ అనేటువంటిది చేయాలి. దీనివల్ల మనం చేసేటటువంటి బిజినెస్ ఏదవుతుందో ఆ బిజినెస్ సంబంధించి వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ సంబంధించి కొన్ని ప్రొడక్షన్స్ అనేటువంటివి చేయటం అనేటువంటిది కుదురుతుంది. అనాలిసిస్ ప్రొడక్షన్ అంటే ఫ్యూచర్ లో వచ్చేటటువంటి మన బిజినెస్ ఫ్యూచర్ లో వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏవవుతూ ఉన్నాయో అడ్వాంటేజెస్ గురించి మనం చెప్పడానికి ఈ ప్రెడిక్టివ్ అనాలిసిస్ లో జరగటం అనేది జరుగుతుంది. ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ ద్వారా వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటో, బెనిఫిట్స్ ఏవవుతూ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ని పాయింట్ టు పాయింట్ వైజ్ గా మనం చెప్పి ఆ అడ్వాంటేజ్ ఫ్యూచర్ లో వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏవవుతూ ఉన్నాయో ఆ అడ్వాంటేజ్ రావడానికి సంబంధించినటువంటి డెసిషన్స్ అనేటువంటి ఏమి తీసుకోవాలనేటువంటిది కూడా ఈ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ ద్వారా మనకి తెలియటం అనేది జరుగుతుంది. ఇక్కడ రియల్ టైం డేటాని మాత్రమే కంటిన్యూస్ గా ఈ ప్రిడిక్టివ్ మోడల్లో మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనం బెటర్ డెసిషన్స్ అనేది అంటే రియల్ టైం డేటా ఒరిజినల్ గా ఉన్నటువంటి డేటాని తీసుకొని మనం అనలిటిక్స్ అనేటువంటి చేస్తాం కాబట్టి ఈ అనలిటిక్స్ లో మనకి యాక్యురసీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. బెటర్ డెసిషన్ అనేటువంటిది ఫ్యూచర్ లో రావాల్సిన ఉపయోగాలకు సంబంధించినటువంటి బెటర్ డెసిషన్స్ ఏవవుతున్నాయో ఈ బెటర్ డెసిషన్స్ అనేది తీసుకోవటానికి కూడా మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అందు గురించి మనకి ఫ్యూచర్ లో మనం తీసుకునేటువంటి డెసిషన్స్ వల్ల ఫ్యూచర్ లో మన బిజినెస్ అనేటువంటిది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేటువంటిది ముందుగానే చెప్పడానికి ఈ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనేటువంటిది ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ నిజంగా చెప్పాలి ఏంటంటే, మనం చేసేటటువంటి బిజినెస్ ఏదవుతుందో ఆ బిజినెస్ ఫ్యూచర్ లో సక్రమంగా జరగాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి దాని గురించే మనం ఈ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ అనేది ఉపయోగం. అంటే 10 కాలాల పాటు మనం చేసే బిజినెస్ సక్రమంగా నడవాలి అన్నట్టయితే మనం ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారపడి మనం డెసిషన్ తీసుకున్నట్టయితే మనం రాబోయే రోజుల్లో కూడా
మనకి బిజినెస్ అనేటువంటి సక్రమంగా నడవటానికి మనకి అవకాశం ఉంటుంది. ఈ మూడు కూడా మనకి దేని కింద వస్తాయంటే మనకి బిజినెస్ అనలిటిక్స్ టైప్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. ప్రిస్క్రిప్టివ్, ప్రెడిక్టివ్ అనాలిసిస్. అయితే ఇక్కడ ఈ 3 టైప్స్ లో కూడా మనం ఏదో ఒక టైప్ ను ఉపయోగించి మన బిజినెస్ సంబంధించినటువంటి ఏ టైపు సూటబుల్ అవుతుందో ఆ టైప్ కి సంబంధించి మనం అనాలిసిస్ చేసి బిజినెస్ సక్రమంగా నడవటానికి కావాల్సినటువంటి డెసిషన్స్ అనేటువంటివి తీసుకుంటాం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈ బిజినెస్ అనలిటిక్స్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లైఫ్ సైకిల్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఈ చాప్టర్ నుంచి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అందు గురించి డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. ద లైఫ్ సైకిల్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్, లైఫ్ సైకిల్ గురించి మాట్లాడు. ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటిది ఒక అప్లికేషన్. ఎందుకు బిజినెస్ అప్లికేషన్ కి దేనికి అప్లికేషన్ ఏంటంటే డేటా అనలిటిక్స్ అప్లికేషనే. డేటా అనలిటిక్స్ అనేటువంటి దానికి అప్లికేషన్ మనకి బిజినెస్ అనలిటిక్స్. అందు గురించి బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ డేటా అనలిటిక్స్ టు బిజినెస్. డేటా అనలిటిక్స్ యొక్క అప్లికేషన్ మనకి బిజినెస్ అనలిటిక్స్ లోకి రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ బిజినెస్ అనలిటిక్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనం డేటా నుంచి అనలైజ్ చేయటం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డెరైవ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫ్యూచర్ డెసిషన్స్ అనేటువంటి తీసుకోవటానికి ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటి ప్రాసెస్ మనకు ఉపయోగపడుతుంది జరుగుతుంది. అయితే ఈ బిజినెస్ అనలిటిక్స్ యొక్క లైఫ్ సైకిల్లో మెయిన్లీ 6 పేజెస్ ఉండటం అనేది జరుగుతుంది. ఈ 6 పేజెస్ ఏంటి అనేది మనకి ఇక్కడ డయాగ్రమాటిక్ గా చూపించడం అనేది జరిగింది. ఈ 6 పేజెస్ లో మనకి ఈ బిజినెస్ లైఫ్ సైకిల్ లో మొత్తం 6 స్టేజెస్ కానీ 5 పేజెస్ కానీ ఉంటాయి. 6 పేజెస్ ఉంటాయి. ఈ 6 పేజెస్ లో ఫస్ట్ పేజ్ ఏంటంటే డిస్కవరీ. రెండో పేజ్ ఏంటంటే డేటా ప్రిపరేషన్. మూడో పేజ్ ఏంటంటే మోడల్ ప్లానింగ్. నాలుగో పేజ్ ఏంటంటే మోడల్ బిల్డింగ్. ఐదో పేజ్ ఏంటంటే కమ్యూనికేషన్ రిజల్ట్ అనేటువంటిది రాదు. అంటే డిస్కవరీ పేజ్ అయిపోయిన తర్వాత డేటా ప్రిపరేషన్ పేజ్ చేయాలి. డేటా ప్రిపరేషన్ పేజ్ అయిపోయిన తర్వాత మోడలింగ్ పేజ్ చేయాలి. మోడల్ ప్లానింగ్ పేజ్ చేయాలి. మోడల్ ప్లానింగ్ పేజ్ అయిపోయిన తర్వాత మోడల్ బిల్డింగ్ పేజ్ చేయాలి. మోడల్ బిల్డింగ్ పేజ్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ రిజల్ట్ దగ్గరకు వస్తుంది. కమ్యూనికేషన్ రిజల్ట్ అయిన తర్వాత లాస్ట్ లో ఏముంటుంది, ఆపరేషనల్ పేజ్ ఉంటుంది. ఆపరేషనల్ పేజ్ దగ్గరికి మనకి ఈ బిజినెస్ అనలిటిక్స్ యొక్క లైఫ్ సైకిల్ మళ్ళీ ఎండ్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కమ్యూనికేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, మోడలింగ్ బిల్డింగ్ నుంచి తీసుకోవాలి. మోడల్ బిల్డింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, మోడల్ ప్లానింగ్ నుంచి తీసుకోవాలి. మోడల్ ప్లానింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, డేటా ప్రిపరేషన్ నుంచి తీసుకోవాలి. డేటా ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి డిస్కవరీ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఈ బిజినెస్ యొక్క లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మొదటి పేజ్ ఏంటంటే ఇక్కడ మొదటి పేజ్ ఏంటంటే డిస్కవరీ పేజ్. ఇది ఇన్ పేజ్ 1. ఈ పేజ్ 1 లో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏ బిజినెస్ కోసం అయితే మనం డేటా అనేటువంటిది అనలైజ్ చేస్తున్నామో ఆ బిజినెస్ అనేటువంటిది ఏ డొమైన్ కి సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనకి డేటా సైన్స్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డేటా సైన్స్ టీమ్ అనేటువంటిది ముందు ఈ బిజినెస్ అనేది ఏ డొమైన్ కి సంబంధించిన అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ లో డేటా సైన్స్ టీమ్. అసలు ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ డేటా సైన్స్ అంటే ఏంటి, ఈ డేటా సైన్స్ అంటే ఏంటో తెలిసినట్టయితే డేటా సైన్స్ టీమ్ అంటే ఏంటో కూడా మీకు తెలియటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనికి ముందు డేటా సైన్స్ అంటే ఏంటంటే
డేటా సైన్స్ ఈజ్ అ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. ఇది ఒక రకమైనటువంటి స్టడీ. ఈ స్టడీలో ఎవరెవరు ఉంటారంటే డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటారు, మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, అదే విధంగా స్టాటిక్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉండటం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే డేటాకి అంటే ఒక బిజినెస్ సంబంధించినటువంటి డేటా ఏదవుతుందో ఆ డేటా సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని, మీనింగ్ఫుల్ పరిజ్ఞానం ఏదవుతుందో ఈ మీనింగ్ఫుల్ పరిజ్ఞానాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ కాంబినేషన్స్ ఆఫ్ పర్సన్స్ మనకు ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఐదుగురు కలిసి చేసేటటువంటి ఎనాలిసిస్ ఏదవుతుందో ఆ ఎనాలిసిస్ ని డేటా సైన్స్ అంటూ అనేది జరుగుతుంది. అందు గురించి ఈ డేటా సైన్స్ అంటే ఏంటంటే డేటా సైన్స్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ combines domain experts, programming skills, and the knowledge of mathematics and statistics to extract meaningful insights. Insights అంటే పరిజ్ఞానము. Insight from data. ఒక డేటా నుంచి ఈ మీనింగ్ఫుల్ పరిజ్ఞానాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వీళ్ళ యొక్క కాంబినేషన్స్ తో ఉండేటువంటి ఒక టీం ఏదైతే ఉందో ఆ టీమే మనకు డేటా సైన్స్ టీమ్. ఈ డేటా సైన్స్ టీమ్ ఏదైతే ఉందో ఆ డేటా సైన్స్ టీమ్ మన ప్రజెంట్ బిజినెస్ ఏ డొమైన్ కి సంబంధించి, డొమైన్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒక డొమైన్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్ అన్ని ఒక డొమైన్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ కి వచ్చింది అనుకోండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా డొమైన్స్. డొమైన్ అంటే ఇది ఒక రంగానికి సంబంధించిందని, అప్పుడు మనం చేసేటటువంటి బిజినెస్ కూడా ఏ రంగానికి సంబంధించిందని అనేది ఫస్ట్ వీళ్ళు ఈ డేటా సైన్స్ టీమ్ ఏదవుతుందో ఆ స్టేజ్ టైము అబ్జర్వ్ చేయడం అని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఎనాలిటిక్స్ చేసేటువంటి ఆర్గనైజేషన్ కానీ లేకపోతే బిజినెస్ యూనిట్ కానీ ఏదవుతుందో ఆ బిజినెస్ యూనిట్ సంబంధించినటువంటి రిలవెంట్ హిస్టరీ ఏదవుతూ ఉందో ఆ రిలవెంట్ హిస్టారికల్ డేటాను కూడా వీళ్ళు తీసుకోవడం అనేది, హిస్టారికల్ డేటా ఏదవుతుందో ఆ హిస్టారికల్ డేటాను కూడా తీసుకుని ప్రెజెంట్లీ మన బిజినెస్ ఏదవుతుందో ఆ బిజినెస్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అయితే చేపడుతుందో అటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని ఆల్రెడీ ఈ మన ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసిందా, లేదా మనం ప్రెజెంట్లీ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదవుతుందో ఆ ప్రాజెక్టు వేరే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏమైనా చేసాయా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ డేటా సైన్స్ టీమ్ ఏదవుతుందో ఈ డేటా సైన్స్ టీమ్ అనేటువంటిది గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది డిస్కవరీ. అదే విధంగా మనం చేసే ప్రజెంట్ ప్రాజెక్టు ఏదవుతూ ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించిన ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది, అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయింది అనుకోండి, ఏదో న్యూ ప్రొడక్ట్ అనేటువంటి లాంచ్ చేయాలి, అది ఆ ప్రీవియస్ ప్రొడక్ట్ లాంచింగ్ అనేది అంతని కూడా ప్రాజెక్ట్ అంటాం. ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి అవైలబిలిటీ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమున్నాయి, ఏ రిసోర్సు మనం చేసేటటువంటి ప్రజెంట్ ప్రాజెక్ట్ కి ఉపయోగపడతాయి, అదే విధంగా ప్రాజెక్ట్ చేయడానికి ప్రజెంట్ లో ఉపయోగించవలసినటువంటి టెక్నాలజీస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా అనేటువంటిది ప్రాజెక్ట్ అవసరం అవుతుంది, ఎంత డేటాను గ్యాదర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతని కూడా ఈ డేటా సైన్స్ టీమ్ ఏదవుతుందో ఈ డేటా సైన్స్ టీమ్స్ అనేటువంటిది అనలైజ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇది అనలైజ్ చేయడం ద్వారా ఈ డేటా సైన్స్ టీమ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఫైనల్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఫ్యూచర్ లో మన బిజినెస్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వాటిలన్నిటిని కూడా ఈ డేటా సైన్స్ టీమ్ ఏదవుతుందో ఈ డేటా సైన్స్ టీమ్స్ అనేది అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏవవుతున్నాయో, ఎనాలిటిక్స్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్ ని మనకి నెక్స్ట్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ నెక్స్ట్ పేజెస్ లో మనం సబ్సిక్వెంట్ పేజెస్ లో ఈ పేజ్ తర్వాత వచ్చేటువంటి పేజెస్ లో ఇక్కడ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో, ఇక్కడ చెప్పినటువంటి అంటే పేజ్ 1 లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా పేజ్ 1 లోనే ఒక హైపోథిసిస్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫార్ములేటింగ్ ఇనిషియల్ హైపోథిసిస్ టెస్ట్ అండి. ఇక్కడ హైపోథిసిస్ టెస్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ హైపోథిసిస్ టెస్ట్ అంటే ఏంటో ఒకసారి నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది
ఊహాజనితమైనటువంటి ఒక టెస్ట్ అనేది జరుగుతుంది. మనకి గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఊహాజనితమైనటువంటి ఒక టెస్ట్ ని ఫార్ములేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఫేజ్ 1 లో. ఇది మనకి బిజినెస్ లైఫ్ సైకిల్ ఫేజ్ 1 లో జరిగేటటువంటి ప్రాసెస్. ఫేజ్ 2 ఏం జరుగుతుంది? డేటాను ప్రిపరేషన్ చేయాలి. డేటాను ప్రిపరేషన్ చేసిన తర్వాత ఈ డేటా ప్రిపరేషన్ అనేటువంటి పేజు ఈ ఎవరి ప్రెజెన్స్ లో జరుగుతుంది, ఈ దేని యొక్క ప్రెజెన్స్ లో జరుగుతుందంటే శాండ్ బాక్స్ అనేటువంటి దాంట్లో దాని యొక్క ప్రెజెన్స్ లో ఈ డేటా ప్రిపరేషన్ అనేటువంటి పేజు జరుగుతుంది. అసలు ఇప్పుడు మొదట ఇక్కడ మీరు శాండ్ బాక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. శాండ్ బాక్స్ అంటే ఏంటి? శాండ్ బాక్స్ అంటే ఏంటంటే ఈ శాండ్ బాక్స్ అనేది నిజానికి ఒక సెక్యూరిటీ మెకానిజం కంప్యూటర్ సైన్స్ లో. ఇది ఏం చేస్తుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి జరిగినప్పుడు ఏ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ సెపరేట్ గా ఎగ్జిక్యూషన్ జరిగేటటువంటి ఎన్విరాన్మెంట్ ని ఈ శాండ్ బాక్స్ అనేటువంటిది కలిగిస్తుంది. ఇది అంటే ప్రోగ్రామ్స్ ని సెపరేటింగ్ చేసి దేనికది ఎగ్జిక్యూషన్ చేయటం అనేటువంటిది ఈ శాండ్ బాక్స్ అనేటువంటి సెక్యూరిటీ మెకానిజం ద్వారా మనకి ఇక్కడ పాసిబుల్ ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఈ శాండ్ బాక్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఏదవుతుందో లేదా అన్స్ట్రక్చర్డ్ కోడ్ ఏదవుతుందో ఈ అన్స్ట్రక్చర్డ్ యొక్క కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసేటటువంటి కేపబిలిటీ అనేటువంటిది శాండ్ బాక్స్ ఉంటుంది. ఈ శాండ్ బాక్స్ కి అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ దేనికి ఇటువంటి టైప్ ఆఫ్ ఫెసిలిటీ అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఫెసిలిటీ అనేది ఉండదు. ఒక శాండ్ బాక్స్ దానికి మాత్రమే అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి అవకాశం ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో ఈ అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ కనుక ప్రజెంట్ శాండ్ బాక్స్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ అనేటువంటి చేసేటప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ ఏదవుతుందో ఆ రిజల్ట్ అనేటువంటిది ప్రజెంట్ సిస్టమ్ ఏదవుతుందో ప్రజెంట్ సిస్టానికి ఏ రకంగానూ హానికరం లేకుండా చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ అనేటువంటిది మనం ఈ శాండ్ బాక్స్ లో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఒరిజినల్ గా ఈ శాండ్ బాక్స్ అనేటువంటిది విర్చువల్ గానే ఉంటుంది తప్ప ఫిజికల్ గా ఈ శాండ్ బాక్స్ అనేది ఉండదు. ఈ విర్చువల్ గానే మనకి ఇక్కడ క్రియేట్ అయ్యటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని సింపుల్ గా చెప్పాలంటే ఈ శాండ్ బాక్స్ అనేది ఒక విర్చువల్ మెకానిజము. దీంట్లో కొన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. దీని ద్వారా అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ప్రాసెస్ చేయగలిగే క్యాపబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ టైంలో ప్రజెంట్ సిస్టమ్ కానీ ప్రజెంట్ కంప్యూటర్ కానీ ఏ రకమైనటువంటి హార్మ్ఫుల్ లేకుండా ఉండే విధంగా చూసేటటువంటి ఒక టూల్ ఏదవుతుందో దాన్ని ఏమంటామంటే శాండ్ బాక్స్ అంటే. ఈ శాండ్ బాక్స్ యొక్క ప్రెజెన్స్ లోనే ఈ డేటా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అందు గురించి ఈ ప్రస్తుతానికి ఈ డేటా సైన్స్ టీమ్ ఇక్కడ కూడా ఉపయోగిస్తాం. ఈ data stream can work with the data and perform analytics for the duration of the project. ఈ శాండ్ బాక్స్ ప్రెజెన్స్ లో ఈ జరిగేటటువంటి ఈ రిక్వైర్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్డ్ ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రాజెక్టు జరిగిన నాళ్ళు కూడా ఈ డేటా ప్రిపరేషన్ అనేటువంటిది జరగటానికి డేటా ప్రాజెక్ట్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అవసరమైనటువంటి డేటా ఏదవుతుందో ఆ డేటాని అంతటిని కూడా పేజ్ 2 లోనే మనకి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ద డేటా సైన్స్ టీమ్ నీడ్స్ టు ఎగ్జిక్యూట్ ఎక్స్ట్రాక్ట్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. అంటే దీన్ని సింపుల్ గా ఏమంటామంటే ఈఎల్టీ అంటాం, లేక ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అంటే ఈటీఎల్టీ అంటాం. ఈ రెండిటిని ఎగ్జిక్యూటింగ్ ఈఎల్టీని ఈటీఎల్ని మనం ఎగ్జిక్యూట్ చేయటం ద్వారా శాండ్ బాక్స్ లోకి డేటా అనేటువంటి దాన్ని పంపించడం అనేది జరుగుతుంది.
పంపించి దాంట్లో డేటా అనేటువంటి ప్రాసెస్ అయిన తర్వాత దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయటువంటిది జరగాలి. ఈ రెండింటిని కూడా ఈ డేటా సైన్స్ టీమ్ ఏదవుతుందో ఈ డేటా సైన్స్ టీమే మనకి పంపించడం అనేది జరుగుతుంది. ఈ రెండు రకాలైనటువంటి వాటిని ఈఎల్టీ అండ్ ఈటీఎల్ అనేటువంటి రెండింటిని కలిపి సింపుల్ గా ఈటీఎల్టీ అని కూడా అంటం అనేది జరుగుతుంది. ఇక్కడ in this page the team also need to familiarize itself with the data thoroughly and take steps to condition the data. ఈ డేటాకి సంబంధించినటువంటి ఏమన్నా కండిషన్స్ అనేటువంటివి మెన్షన్ చేయాలి అన్నట్టయితే ఈ పేజ్ 2లోనే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పేజ్ 2కి సంబంధించి సింపుల్ గా చెప్పాలన్నట్టయితే ఇది శాండ్ బాక్స్ ప్రెజెన్స్ లో జరుగుతుంది. అది పాయింట్ చెప్పాను. శాండ్ బాక్స్ అంటే ఏం చెప్పాను. ఇక్కడ చేసినటువంటి డేటా ప్రిపరేషన్ ఏదవుతుందో ఆ డేటా ప్రిపరేషన్ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా ఉపయోగపడాలి. ఈ ట్యాన్ బాక్స్ లోకి డేటాను పంపించడానికి డేటాను రిసీవ్ చేయడానికి రెండు టెక్నాలజీస్ ఉన్నాయి. ఈఎల్టీ అనేటువంటి టెక్నాలజీ ఒకటి, ఈటీఎల్ అనేటువంటి టెక్నాలజీ. ఈ రెండింటిని కలిపి ఈటీఎల్టీ అంటాం. దీని ద్వారా శాండ్ బాక్స్ లోకి ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు, లేదా దాని నుంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరగటం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ స్పెసిఫై చేసిన డేటా ఏదవుతుందో ఆ డేటాకి సంబంధించినటువంటి ఏమైనా కండిషన్స్ కూడా మనం స్పెసిఫై చేయాలంటే దానికి సంబంధించిన కండిషన్స్ కూడా పేజ్ 2లోనే మన డేటా ప్రిపరేషన్ దగ్గరే మనం మెన్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ 3. పేజ్ 3 అంటే మోడల్ ప్లానింగ్. ఈ పేజ్ 3 సంబంధించినటువంటి లో ఏం జరుగుతుందంటే మోడల్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. పేజ్ 3 is a model planning where the team determines, ఇక టీమ్ అంటే డేటా సైన్స్ టీమ్, determines the methods, techniques and workflow it intends to flow for subsequent model building page. ఇక్కడ పేజ్ 3 మోడల్ ప్లానింగ్ తర్వాత మోడల్ బిల్డింగ్ అనేటువంటి పేజ్ వస్తుంది. ఈ మోడల్ బిల్డింగ్ అనేటువంటి ఫేజ్ లో మనం ఏ రకమైన మెథడ్స్ ఉపయోగించాలి, ఏ రకమైన టెక్నిక్స్ ఉపయోగించాలి, ఏ రకమైన వర్క్ ఫ్లోను ఉపయోగించాలి అనేటువంటి దాన్ని మోడల్ ప్లానింగ్ లో చెప్తాం. అంటే మోడల్ ప్లానింగ్ లో చెప్పినటువంటి మెథడ్స్, టెక్నిక్స్, వర్క్ ఫ్లో ఇదంతా కూడా సబ్సిక్వెంట్ అంటే తర్వాత వచ్చేటటువంటి ఫేజ్ ఏదవుతుందో ఆ ఫేజ్ ఉపయోగించుకుంటాం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చే పేజ్ ఏంటి? మోడల్ బిల్డింగ్ పేజ్. మోడల్ బిల్డింగ్ పేజ్ లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్లీ ఈ పేజ్ లో మనం చెప్పేది ఏంటంటే పేజ్ 2లో డేటా అనేది మనం చేసేటువంటి ప్రాజెక్ట్ ఏ రకమైనటువంటి డేటా అవసరం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ రకమైనటువంటి డేటా అవసరం అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పేజ్ 3లో మనం మెన్షన్ చేసేది ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి డేటా ఏదవుతుందో ఆ డేటాలో ఉన్నటువంటి వేరియబుల్స్ ఏవవుతున్నాయి, ఆ వేరియబుల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదవుతుందో ఆ రిలేషన్షిప్ అనేటువంటిది మోడల్ ప్లానింగ్ లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది రిలేషన్షిప్. అదే విధంగా మనకి డేటాకి సంబంధించినటువంటి వేరియబుల్ మీన్ చలరాశి, తెలుగులో చెప్పాలంటే చలరాశి. మనకి కీ వేరియబుల్స్ ఏవవుతుందో ఆ కీ వేరియబుల్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ అంటే డేటా మధ్య రిలేషన్షిప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్. ఆ వేరియబుల్స్ లో కీ వేరియబుల్స్ కనుక ఏంటంటే ఆ కీ వేరియబుల్స్ ఏవవుతున్నా అవి మనం తయారు చేసే మోడల్ కి అవి సూటబుల్ అవుతాయా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మోడల్ ప్లానింగ్ లో చెప్తాం. అంటే మోడల్ ప్లానింగ్ రెండే పాయింట్స్, పేజ్ 4లో ఉపయోగించేటటువంటి టెక్నిక్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, వర్క్ ఫ్లో ఏంటి. పేజ్ 2లో మనం గ్యాదర్ చేసినటువంటి డేటాకి సంబంధించిన వేరియబుల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, దాంట్లో కీ వేరియబుల్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. అంటే కీ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ కీ వేరియబుల్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ కీ వేరియబుల్ బట్టి ఒక సెట్ ఆఫ్ డేటా అనేటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అటువంటి వేరియబుల్ కీ వేరియబుల్ వాటిని కూడా ఇక్కడ పేజ్ 3లోనే మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. 4వ పేజ్ 4 ఏంటంటే మోడల్ ప్లానింగ్ అనేటువంటి మోడల్ బిల్డింగ్ అనే పేజ్. ఇది పేజ్ 4.
ఈ పేజ్ 4 లో మెయిన్లీ ఏం జరుగుతుందంటే కొన్ని డేటా సెట్స్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. డేటా సెట్ అంటే ఏంటి? ఇక్కడ డేటా సెట్ అంటే ఏంటంటే మీనింగ్ఫుల్ డేటా ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ కింద చేయటం. అంటే రిలేటెడ్ డేటా ఐటమ్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ కింద చేయటాన్ని మనం ఏమంటామంటే డేటా సెట్ అంటాం. మన ప్రజెంట్ ప్రాజెక్ట్ కి అవసరమైనటువంటి డేటా సెట్స్ ఏవవుతున్నాయో ఆ డేటా సెట్స్ అన్ని కూడా ఈ డేటా సైన్స్ టీము ఫేజ్ 4 లో డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. డేటా సెట్స్ డెవలప్ చేయడమే కాదు, ఆ డేటా సెట్స్ ని టెస్టింగ్ కూడా చేస్తుంది. ఎందుకోసం? ప్రొడక్షన్ పర్పస్ కోసం. ఈ ప్రొడక్షన్ పర్పస్ కోసం టెస్టింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆ టెస్టింగ్ ద్వారా ఒక రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఈ మోడల్ బిల్డింగ్ ఫేజ్ లో మనం సెకండ్ పేజ్ లో ఐడెంటిఫై చేసినటువంటి డేటాని ఉపయోగించుకొని థర్డ్ పేజ్ లో చెప్పినటువంటి టెక్నాలజీస్ ఉపయోగించుకొని మన ప్రాజెక్ట్ అనేటువంటిది, మన బిజినెస్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మోడల్ అనేటువంటి దాన్ని పేజ్ 4 లో తయారు చేస్తాం. ఈ మోడల్ అనేటువంటిది తయారు చేసేటప్పుడు మనకి ఆ మోడల్ తయారు చేయడానికి అవసరమైనటువంటి కొన్ని టూల్స్ అవసరం అయితే ఆ టూల్స్ ప్రెజెంట్లీ ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టయితే ఈ ఎగ్జిస్టింగ్ అయినటువంటి టూల్ ప్రజెంట్ ప్రాజెక్ట్ ని రన్ చేయడానికి సరిపోతాయా, లేదా ఇంకా నమ్మదగ్గమైనటువంటి ఎన్విరాన్మెంట్ ని ఏదైనా మనం తయారు చేయాలా అనేటువంటి దాని మీద బేస్ అయ్యి ఇక్కడ ఒక మోడల్ అనేటువంటి దాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. మోడల్ బిల్డింగ్ అంటే అది సింపుల్ గా మోడల్ బిల్డింగ్ లో చెప్పేది ఏంటంటే డేటా సెట్స్ ని తయారు చేయటము, వాటిని టెస్ట్ చేయటము, మనం చేసేటువంటి బిజినెస్ ప్రోడక్ట్స్ సంబంధించి ఒక మోడల్ తయారు చేయటము, ఆ మోడల్స్ అవసరమైనటువంటి టూల్స్ ప్రెజెంట్ అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకుంటాం. అందుబాటులో ఉన్నటువంటి టూల్స్ ఈ బిజినెస్ ప్రాజెక్ట్ చేయడానికి సరిపోతాయా, లేదా ఇంకా కొంత రకమైనటువంటి రాబ్ సెట్ అంటే నమ్మదగినట్టు ఈ రాబ్ సెట్ ఎన్విరాన్మెంట్ ఏమన్నా కూడా మనం క్రియేట్ చేయాలా, వీటి మీద అన్నిటి మీద బేస్ అయ్యి ఒక బిజినెస్ మోడల్ అనేటువంటిది మనం తయారు చేసే బిజినెస్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక మోడల్ అనేటువంటిది తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 5th పేజ్ కమ్యూనికేట్ రిజల్ట్స్. ఇక్కడ కమ్యూనికేట్ రిజల్ట్స్ అంటే ఏంటంటే మనం ఒక మోడల్ తయారు చేసేసాం అంటే మోడల్ తయారు చేసినట్టు ఒక బిల్డింగ్ కట్టేసినట్టు. చేసిన తర్వాత మనకు ఈ టీము అంటే డేటా సైన్స్ టీము ఎవరితో కొలాబరేట్ అవుతుందంటే స్టేక్ హోల్డర్స్ తో కొలాబరేట్ అవుతుంది. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరంటే మనం చేసేటువంటి బిజినెస్ సంబంధం ఉన్న ప్రతి మనిషి కూడా స్టేక్ హోల్డరే. ఇప్పుడు మనం ఒక కాలేజీ ఉందనుకోండి, ఆ కాలేజీ సంబంధించి స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరవుతారు? స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్, యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తో సంబంధం ఉన్నట్టు వాళ్ళని స్టేక్ హోల్డర్స్. అందుకని పేజ్ 5 లో మనం 4th పేజ్ లో ఒక మోడల్ అనేటువంటి డిజైన్ చేసేసిన తర్వాత మనం స్టేక్ హోల్డర్స్ తోటి కొలాబరేట్ అవటం అనేది జరుగుతుంది. వాళ్ళతో కొలాబరేట్ అయిన తర్వాతే మనం చేసినటువంటి ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది తెలుస్తుంది. అయితే సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నటువంటిది ఎలా తెలుస్తుంది? మీకు పేజ్ 1 లో ఒక విషయం చెప్తాను. ఇక పేజ్ 1 డిస్కవరీలో ఒక ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండాలి అనేటువంటి కన్స్ట్రెయింట్స్ అన్ని కూడా పేజ్ 1 లోనే చెప్పాలి. ఏ రిసోర్స్ అవసరము, ఏ రిసోర్స్ కావాలి, ఈ బిజినెస్ సంబంధించి ఈ ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ సంబంధించి రిసోర్స్, ఇటువంటి సంబంధించిన విషయంతో కూడా పేజ్ 1 లోనే చెప్తాం. ఈ పేజ్ 1 లో చెప్పినటువంటి విధంగా మనం ప్రాజెక్ట్ అనేటువంటిది తయారు చేసినట్టయితే మనం
ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయ్యింది అనేటువంటిది ఎవరు చెప్పాలి? మళ్ళీ స్టేక్ హోల్డర్ చెప్పాలి. స్టేక్ హోల్డర్స్ ఎలా చెప్తారు? ఫస్ట్ పేజ్ లో చెప్పిన కన్స్టెంట్స్ అండ్ సాటిస్ఫై అయ్యే విధంగా ఈ బిజినెస్ ప్రాజెక్ట్ అనేది తయారైనప్పుడు ఇది కరెక్ట్ గా ఉన్నదని చెప్పినప్పుడు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్తాం. స్టేక్ హోల్డర్స్ కనుక యాక్సెప్ట్ చేయకపోయినట్టయితే మనం తయారు చేసినటువంటి బిజినెస్ ప్రాజెక్ట్ అనేటువంటిది మనం ఫెయిల్ అయినట్టు అని జరుగుతుంది. అందుగురించి కమ్యూనికేషన్ రిజల్ట్ లో స్టేక్ హోల్డర్ తో కొలాబరేట్ అయ్యి కొన్ని కీ ఫైండింగ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కీ ఫైండింగ్స్ ద్వారా మనం చేసేటటువంటి బిజినెస్ ప్రాజెక్ట్ ఏదవుతుందో బిజినెస్ ప్రాజెక్ట్ క్వాంటిటేటివ్ వాల్యూని మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాంటిటేటివ్ వాల్యూ అనేటువంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఈ కమ్యూనికేషన్ రిజల్ట్స్ లో ఈ డేటా సైన్స్ టీమ్స్ అనేటువంటిది మొత్తం తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదవుతుందో ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక సమరీ రిపోర్ట్ అనేటువంటి స్టేక్ హోల్డర్ అందజేసి వాళ్ళని కన్విన్స్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఈ కమ్యూనికేషన్ రిజల్ట్ పేజీలో ఈ డేటా సైన్స్ టీమ్ కి ఉపయోగించడం అనేది. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ అన్నిటికి కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అందు గురించి మనం తయారు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది బిజినెస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయినటువంటి చేయడానికి ఈ స్టేక్ హోల్డర్ తోటి కమ్యూనికేషన్ అనేటువంటి చేయడం అనేది పేజ్ 5 లో ఉంటుంది. తర్వాత పేజ్ 6 ఆపరేషనలైజ్ అంటే మనం చేసినటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ అంతా కూడా బ్రీఫ్ ఫైనల్ రిపోర్ట్ అంతా కూడా ఈ టీము డెలివర్ చేయడం అనేది జరిగింది. ఎవరికి డెలివర్ చేస్తుంది? ఆ బిజినెస్ మేనేజ్మెంట్ ఆ బిజినెస్ చేసే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారు ఆ మేనేజ్మెంట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్ రిపోర్ట్ బ్రీఫ్ గా ఇస్తుంది. అయితే ఇక్కడ మనం చేసేటటువంటి ప్రాజెక్ట్ లో కొంతవరకు మనం కంప్యూటరేషన్ గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం చేసే ప్రాజెక్ట్ కంప్యూటరేషన్ కనుక చేసినట్టయితే ఆ కంప్యూటరేషన్ చేసేటప్పుడు రాయవలసిన కోడ్ సంబంధించి అదేవిధంగా కొన్ని టెక్నికల్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి పేజ్ 6 లో ఈ డేటా సైన్స్ స్ట్రీమ్ మేనేజ్మెంట్ కి ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ ఫైనల్ పేజ్ లో మనం తయారు చేసినటువంటి బిజినెస్ ప్రాజెక్ట్ ఏదవుతుందో ఆ బిజినెస్ ప్రాజెక్ట్ కి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా ఇంప్లిమెంట్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఇది రియల్ గా ఎగ్జిక్యూషన్ జరిగితే ఈ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని రియల్ గా మనం చూపించడం అనేది జరుగుతుంది. దాన్ని పైలట్ ప్రాజెక్ట్స్ అంటాం. ఈ పైలట్ ప్రాజెక్ట్స్ కూడా మనం తయారు చేసి మేనేజ్మెంట్ ఫైనల్ రిపోర్ట్ మేనేజ్మెంట్ కి చూపించడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం తయారు చేసే ప్రాజెక్ట్ సంబంధించిన ప్రొడక్ట్ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఏదవుతుందో ఈ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. ఇవి మనకి లైఫ్ సైకిల్ ఆఫ్ ది బిజినెస్ అనలిటిక్స్.